అంటే కొడాలి నానిని చూసుకొని కొడాలి నాని అనుచరుల ఆగడాల గురించి మనం చెప్పేదేం లేదు. ఇక గత 5 ఏళ్లలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇప్పుడు అనుష గారు చెప్పినట్టుగా అది కేవలం గుడివాడకే పరిమితం కాలేదు. ఆ జిల్లా మొత్తంలో ప్రతి నియోజకవర్గంలో ఆయన ప్రభావం చూపించారు. ఆ కార్యకర్తల్ని ఉసిగొల్పి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేపించడం, వేరే పార్టీల మహిళల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, ప్రతి ఒక్కరి ఇళ్ల మీదకు వెళ్ళడం, దౌర్జన్యాలు సృష్టించడం ఒకటా రెండా. ఇవాళ ఒక్కొక్కరి మీద కేసులు నమోదవుతాం అంటే కొంతమంది ఏమో సరెండర్ అవుతున్నారు, కొంతమంది పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు, మరి కొంతమంది ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఏంటి సార్, ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కూడా కొంత ఎక్కడన్నా నిర్లక్ష్యం ఏమైనా కనిపించిందా మీకు? వారందరూ వెళ్ళిపోయిన విషయంలో ఎందుకు తప్పించుకుంటారు అసలు వారైనా? తప్పించుకోవటానికి పోలీసుల నిర్లక్ష్యం కాదు కానండి, పోలీసుల సహకారం అని చెప్పాలి. యాక్చువల్ గా చెప్పాలి అని మీ మీద ఫలానా కేసు పుటాన్ అవుతుంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని సహకారం అందించేవాళ్ళు. లేకపోతే గన్నవరం లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు పట్టాభి గారిని తీసుకెళ్లి రేతులు ఉన్న పోలీస్ స్టేషన్లు మొత్తం ఎక్కడండి తిప్పింది? ఆయన కాన్స్టిట్యున్సీలోనే కదా. అటు తిప్పి ఇటు తిప్పి రేత్రి ఎక్కడో మారుమూల పోలీస్ స్టేషన్ లో పెడితే పోలీసులందరూ బయటకు వెళ్ళిపోతేనే కదా 3 మనుషులు ముసుగులు వేసుకొని వచ్చి పట్టాభి గారి మీద దాడి చేసింది కరెంట్ తీసి. అందులో ఈ కొడాలి నాని అను వల్లభనేని వంశీ ఇద్దరు ఉన్నారనేది అందరికి ఉన్న అనుమానం. అందరూ కలిసి ఆ ఇద్దరు ఉన్నారని ఖచ్చితంగా అనుమాన పడతానే ఉన్నారు. ఎందుకంటే ఆయన తీసుకెళ్తున్న కారు ఎన్నికెడితే వీళ్ళ కార్లు కూడా చాలా దూరం తిరిగాయి. మరి అప్పుడు వచ్చుంటారనే కదా. యాక్చువల్గా వీటన్నిటికంటే కూడా ఎప్పుడో గుర్తు చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. వర్ల రామయ్య గారు ఈ పాలిటిక్స్ లోకి రాకముందు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు జరిగిన సంగతి అని ఒకసారి చెప్పాడు. ఎందుకంటే అప్పట్లో ఈ కొడాలి నాని వర్ల రామయ్య గారిని బాగా టార్గెట్ చేసేవాడు. ఏ రకంగానంటే ఉన్నాడులో ఒకడు బాగా నున్నంగా గెడ్డం తీసుకొని లిప్స్టిక్ వేసుకొని పంజాబీ డ్రెస్ ఒకటి వేసుకొని వచ్చి ప్రెస్ ముందు కూర్చొని ఉంటాడు అని మాట్లాడుతుండేవాడు చూడండి. ఆ సమయంలో ఈయనకి తట్టుకోలేక చెప్పాడు ఒకటి, ఈ కొడాలి నాని అల్లా టైంలో ఏది పూర్వాశ్రమంలో లారీలు వీటిల్లో ఉన్న ఆ కల్చర్ లో ఉన్న ఆ సమయంలో ఎక్కడో ఒక చోట లారీలో పెట్రోల్ దొంగతనం చేస్తుంటేనో లేకపోతే ఇంజిన్ ఆయిల్ దొంగతనం చేస్తుంటేనే ఎక్కడో ఒక చోట పట్టుకుని రేత్రంతా స్టేషన్ లో కూర్చోబెట్టాడనే విషయం ఆ రోజున ఆయన చెప్పాడు. మరి అక్కడ నుంచి వచ్చి అంటే నేర ప్రవృత్తి కలిగి ఇలాంటి చిల్లర వ్యవహారాలు మొత్తం చేయగలిగిన వాళ్ళు ఇంకెలా చేస్తారండి ప్రజాప్రతినిధులు అయితే మాత్రం. అందుకనే కదా పుట్టింది ఆ పద్యం ఒకటి, కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన వెనకటి బుద్ధేలు మారు రా సుమతి అన్నారు. ఇవన్నీ అంతేనండి, ఏ మాత్రం తక్కువ లేని వ్యవహారం వీళ్ళందరూ చేసేది. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని తీసుకెళ్లి కనప సింహాసనం మీద కూర్చోబెట్టారు. లేకపోతే సన్న బియ్యం దొడ్డు బియ్యం అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ మాట విన్నాం. ఏంటయా సన్న బియ్యం లేదంటే దొడ్డు బియ్యం తినండియా అన్నాడు ఆయన. లేదు కందిపప్పు దొరకట్లేదు ఏమిటాయా అంటే బఠానీ తినండియా అన్నాడు. ఆ విషయం గుర్తు పెట్టుకున్నాడు ఈయన, సన్న బియ్యం అనే ఒక విషయాన్ని. సన్న బియ్యం ఇస్తాం రేషన్ షాపుల్లో అని చెప్పింది వాళ్లే కదా. అప్పుడు ఈ పౌర సరఫరాల శాఖ మంత్రికి నుండి సన్న బియ్యం కొడాలి నాని అంటే నీ అమ్మ మొగుడు చెప్పాడు ఆ పలావ్ బియ్యం ఇస్తామని. ఏ పలావ్ బియ్యం ఇస్తానన్నారు? బాస్మతి ఇస్తానన్నారా? సన్న బియ్యం ఇస్తానన్నారా? తినడానికి ఏ బియ్యం ఇస్తానన్నారు? ఏంది అదేమి కూడా తెలియదు. పలావ్ బియ్యం ఇస్తానని నీ అమ్మ మొగుడు చెప్పాడా అన్నాడు. ఏం చెబుతాం ఇక వీళ్ళందరితోటి? ఇలాగా తెగబడే మనస్తత్వం ఉంది కాబట్టి వీళ్ళు ఆ నియోజకవర్గంలో ఇదే పనులు చెబుతారు. ఇందాక కూడా చెప్పాను నేను, ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లు చూసినా చెరువు గట్లు అమ్మటే ఉంటాయి చూడండి. పేకాట శిబిరాలు నడపటం, అసాంఘిక కార్యకలాపాలు చేయటం. వీళ్ళందరినీ ఎక్కడన్నా ఒక చోట పేకాట జరుగుతుంటే ఊర్లో మారుమూల ప్రాంతానికి పోయి ఆడుతూ ఉంటారండి. అక్కడికి పోలీసులు ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే వాళ్ళ మీద ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు సింపతి కూడా చూపించరు. బాగా జరిగింది నా ఏళ్లకి తీసుకెళ్లి లోపల పెట్టి 2 రోజులు కొడితే గానీ ఈ వ్యవహారాలన్నీ మానేరు అని అంటారు జనాలందరూ. కానీ అలాంటి వాడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నామే అని అంటే మరి ఇలా ఉండకుండా ఎలా ఉంటది? యాక్చువల్ గా ఆయన ఓడిపోయి ప్రభుత్వం మారగానే వాళ్ళు ఒక వెంచర్ లో ఎక్కడో ఒక చోట కొంతమంది మామూలు సామాన్య ప్రజానీకం కలిసి ఒక స్థలం కొనుక్కుంటే దాని చుట్టూతా ఫెన్సింగ్ వేసేసి అందులో ఒక రేకుల షెడ్ వేశారు. ఏం చేయలేక వాళ్ళు మెదలకుండా ఉరుకుంటే ఫస్ట్ గుడివాడలో తిరగబడింది వాళ్లే.
అంటే టీడీపీ కార్యకర్తలు వచ్చారు, లేకపోతే జనసేన కార్యకర్తలు వచ్చారో, లేకపోతే కూటమి తరపు నుంచి ఎవరన్నా నాయకులు ప్రోద్బలం ఇచ్చారో కాదు, జనాల్లో ఫస్ట్ తిరుగుబాటు వచ్చింది. అంటే చూడండి, మనం వెనకటికి చూస్తాం కదా సినిమాల్లో, ఎన్టీఆర్ రాజనాల సినిమాల్లో రాజనాల సైన్యాధిపతిగా ఉండేవాడు రాజుని తీసుకెళ్లి జైల్లో పడేసి ఆడు పరిపాలన చేస్తా ఉంటే ప్రజల్లోంచి ఒక నాయకుడు పుట్టుకొస్తాడు, హీరో. ఇక రామారావు కావచ్చు, కాంతారావు కావచ్చు, ఎవరైనా అనుకోండి, ఓ హీరో పుట్టుకొస్తాడు. ఆ హీరో అండ చూసుకుని ప్రజలే తిరగబడతారు. ఎవరైనా సైనికులు వచ్చారనుకోండి, గుర్రాల నుంచి లాగి వాళ్ళ కింద పడేసి పడతారే, అలాగ ప్రజలు తిరుగుబాటు చేసి ఫెన్సింగ్ మొత్తం పడేసి అక్కడున్న రేకుల షెడ్ పీకేసి ఎవరి వాళ్ళ చోటు అంతవరకు వాళ్ళు వాళ్ళ సొంత ఫెన్సింగ్ వేసుకుంటే మూసుకొని ఇంట్లో కూర్చొని ఉన్నాడా లేదా కొడాలి నాని? ఎవరన్నా ఒక మాట విమర్శించారు జగన్మోహన్ రెడ్డిని, ఇదిగో ఇది ఒక తప్పుడు విధానం తీసుకొచ్చారు అని అంటే బూతులతో విరుచుకు పడిపోయేవాడు నోట్లో ఇంకా ఆ మాటలు అనకూడదు. ఏం చెబుతాం? రోజా అన్నట్టుగానే ఏం ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడో నోట్లో, మరి ఏ అమూల్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడో అనాలి. అప్పుడు మనం యాక్చువల్ గా ఇక ఇలాంటి వాళ్ళ గురించి చర్చించుకునేటప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. వాళ్ళు మరి ఏం పెట్టుకున్నాడో మెదలకుండా కూర్చున్నాడు. ఏమో మరి ఇప్పుడు ఆయన ఎక్కడ పెద్దగా అంటే ఆరోగ్యం బాగాలేదని వార్తలు వచ్చాయి ఆ మధ్య. అవునండి, ఆరోగ్యం బాగలేదు. మొన్న ఏదో తిరుపతి వెళ్ళిన రోజున ఆయన గుండు చేయించుకొని వస్తా ఉంటే పాపం ఆయన ముఖ కవళికలు కూడా చూసి చాలా మంది ఆ రోజునే చాలా సారో కూడా ఫీల్ అయ్యారు. దీంటి ఎంత హాయిగా ఆనందంగా, అదేదో హై నాయక్ అని ఒక సినిమా ఉంటదండి, జంజాల్ గారు తీశారు. అందులో పిల్లాడు పచ్చి బూతులు తిడతాడు. అసలు ఆ బూతుల్ని సినిమాల్లో తీలేక జంజాల్ గారు అక్కడ బండ బూతు అని టైటిల్ వేయటం, అప్పు ఇది చెవుల్లో వినలేని బూతు అని టైటిల్ వేయటం ఇట్లాంటివి ఉండేది. ఈ కొడాలి నానియే ఆ రోజునే తీశాడు జంజాల. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బూతులు తిట్టేస్తా ఉంటే ఇక వాళ్ళందరికి ఎలాగవుతుంది? అంత బూతులు తిట్టేవాడిని కూడా. కొడాలి నానికి అంత ధైర్యం ఉందంటారండి? ఎప్పుడైనా ప్రతిపక్షంలో వచ్చి మాట్లాడా మీరు గతంలో? అదే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు చెప్పబోతుంది. ఇదంతా వెనక నుంచి ఇచ్చే ట్రైనింగ్. ఎందుకంటే స్వతహాగా ఒక నేచర్ ఉన్నాడు. ఇప్పుడు కొండబద్దలు ఉందండి, దీనిలో మా నాన్న మాట్లాడేవాడు, దాన్ని కంటిన్యూ చేయడానికి నేను వచ్చాను. మాది ఒకటే చాలు, ఒక రకంగానే ఉంటది. మేము గవర్నమెంట్ లో ఏదైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించడానికే ఉన్నాము అన్నట్టుగానే ప్రశ్నిస్తాం. అది ఎవరు చేసినా అది ఆ ప్రశ్న చేస్తాం. మమ్మల్ని కొట్టండి, కొయ్యండి, నరకండి, కేసులు పెట్టండి, ఏమైనా చేయండి, జైల్లో పెట్టండి, ఏమైనా చేయండి, మేము ఆ పనే చేస్తాం. కానీ వీళ్ళందరూ ఆ పని చేయరు, ఎందుకంటే మాకు స్వతహాగా వచ్చింది ఇది. కానీ వీళ్ళకేంటి, వెనకుండి ప్రోద్బలం ఇస్తారు. ఆ ప్రోద్బలం తాలూకుది వర్రా రవీందర్ రెడ్డి మొన్న వర్రా లీక్స్ మొత్తం అన్ని బయట పెట్టాడు. వాళ్ళకి ఎక్కడి నుంచి మార్ఫింగ్ ఫోటోలు వస్తాయని అది పెడితే